మొదటిగా మన మధ్యలో ఉన్న నిర్మల సిస్టర్ మనకి పాట పాడతారు. అలాగే నేను సిస్టర్ మనకి వాక్యం అందిస్తారు. నిర్మల అక్క వందనాలక్క. వచ్చారా? చేరి వచ్చినందుకు వందనాలు. యేసుక్రీస్తునామంలో పాట పాడమా మొదటగా. అక్క పాట చేరొచ్చు అందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు తెలుసు. దేవునికి మనస్పరంగా ఆ ఒక పాట పాదానికి సంబంధించిన పాట పాడే నాలో పరిశుద్ధత లేదే, అయినా నన్ను సేవించితివే. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశా ప్రభువా, అయిన నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను మురిపించావు. అయిన నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను ఏముంది నాలో ఈ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై వాడింపబడి నీ నోరు తెరువాలేదే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యం భరించావు. ఆదరణ కరువై వాడింపబడి నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. ఏముంది నాలో పరిశుద్ధత లేదు, అయినా నన్ను ప్రేమించితివే. నీతో ఈ ఘోర పాపి చేరదీశా ప్రభువా, అయిన నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయిన నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను మురిపించావు. ఊరి నీదు మోము పైన నా కోసం భరించావు. గొచ్చిరి శిరముని ముల్లా మకుటాన్ని నా కోసం సహించావా. ఊరి నీదు మోము పైన నా కోసం భరించావు. గొచ్చిరి శిరముని ముల్లా మకుటాన్ని నా కోసం భరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశా ప్రభువా, అయిన నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను అయిన నన్ను ప్రేమించావు, కరుణించావు, రక్షించావు.
అందరికీ దాంతో పాట పాడి వినిపించారు. నిజంగా ఆయన ప్రేమ చాలా గొప్పది కదా మన పట్ల. మన కోసం ఆయన ఎంతో అవమానం పొందినాడు. మరి ఉమ్ము వేయించుకున్నాడు. తలకు ముళ్ళు కిరీటము, కాళ్ళు చేతుల్లో మేకులు కదా. ఆయన ప్రేమ చూపిన ప్రేమ మరి లోకంలో ఎవరు కూడా మనకి చూపరన్నమాట. ఆయన ప్రేమ అంతా గొప్పది, అమరం కదా. ఆయన ప్రేమ ఎంతో గొప్పది అని పాట మరి చక్కగా నిర్మలా పాడి వినిపించారు. మంచి వాయిస్ తో వందనాలమ్మా. మరి ఇప్పుడు వాక్య సందేశం కూడా నిర్మలానే నాకు వివరిస్తారు. అందరికీ మరొకసారి ప్రభు నామములో పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 వచనం నుండి 21 వచనం వరకు చదువు. మత్తయి సువార్త 17, 14 నుంచి 21. మీ స్వరం సరిగా రావటం లేదక్క. అక్క వినపడ్డం లేదా? వాయిస్ తక్కువ ఉంది, కొంచెం పెంచాలి వాల్యూమ్. అక్క ఇప్పుడు వినిపిస్తా ఉందా? హలో కొంచెం అక్క పెంచితే వినిపిస్తాను అక్క. ఫుల్గా పెట్టు. అక్క ఇప్పుడు వినిపిస్తా ఉందా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 21 వచనం వరకు చదువు. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, యెహోవా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు, ఏలైనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుతున్నాడు. మీ శిష్యుల యొద్దకు వాడిని మీ వాయిస్ తీసుకొని వచ్చి వినపడటం లేదక్క అసలు. అస్సలు వినపడటం లేదా? వినిపిస్తాంది కొంచెం దగ్గరగా పెట్టుకో. వినిపిస్తాంది, దగ్గర పెట్టుకో మైక్. కొంచెం దగ్గరగా పెట్టుకో. మైక్ దగ్గరగా ఉండేటట్లు చూసుకో. నువ్వు ఇట్లా వెనక్కి పోయినప్పుడంతా పోతా ఉంది అంటే లో అయిపోతుంది వాయిస్. వినిపిస్తుంది కానీ పూర్తిగా వినిపించకుండా ఏం లేదు. మీ శిష్యుల యొద్దకు వాళ్ళని తీసుకొని వచ్చి తిని, కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పను. అందుకు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నుండి. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతుమని అడిగి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉందని ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగాని అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నానని వారితో అనను. అలాగే మరి ఒక లూకా సువార్త ఇదే దీనికి అనుగుణంగా మరొకటి లూకా సువార్త 17వ అధ్యాయం 5 నుంచి 6 వచనం చదువుకో. అపోస్తలు మా విశ్వాసము వృద్ధి పొందించుకొని ప్రభువుతో చెప్పగా, ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసం కలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. ఈ 2 రెఫరెన్స్లు చూస్తే మనకు 2 చోట్ల కూడా యేసుక్రీస్తు వారు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ పోమంటే అది పోతుంది. అలాగే మరి ఇక్కడ కూడా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమంటున్నారు, ఈ కంబలి చెట్టు చూసి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును.
అని అన్నారు కదా. ఈ విషయమే మనము ధ్యానిస్తూ దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేస్తాం. యేసయ్యా మీకు స్తోత్రం నాయన, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ఉన్నాడు. మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి, మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రం ఉన్నాడు ప్రభా. మరి ఇందు నిమిత్తం మరి ఇందులో మీరు ఆవగిందంత విశ్వాసం ఉంటే మీరు తండ్రి మరి కొండను తీర్చుకోమన్నప్పుడు అది పోయి పడిన సముద్రంలో పడిన అన్నారు. అలాగే ఆవగిందంత విశ్వాసం ఉంటే కమ్మల చెట్టు వేళ్లతో పెలింపబడి మరి అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన అని అన్నారు ప్రభా. అని బట్టి మేము సూచిస్తున్నాం అయ్యా. మరి మాలో మా ఒక్కొక్కరిలో మరి మేము విశ్వాసం కలిగి ఉండడానికి కావాల్సిన దయచేది. ఆవిడ చాలా చిన్నది, మరి చిన్న పరిమాణం కలది. మరి అంత చిన్న పరిమాణం విశ్వాసం కూడా మాలో ఉండలేదని ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని మా జీవితాల్లో మీకు మహంకరంగా ఉండడానికి కావాల్సిన దయచేది. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని చేసిన ప్రత్యేక మరి సిస్టర్ను వారి కుటుంబాలను ఆశ్రయించమని ఇంతవరకు మా పట్ల మీ చూపిన కృపను బట్టి మీరు చూపిస్తూ సహాయార్థంగా నన్ను మరుగుపరచండి. నా దీన రాష్ట్రాలను మరి ఏ ఏ యోగ్యత లేదు మమ్మల్ని మీరు ప్రేమించారు, రక్షిస్తున్నారయ్యా. మీ ప్రేమను బట్టి మేము చూస్తున్నాము. మీరు మీ బిడ్డలుగా చేస్తున్నందుకే మీ పాత్రలో మేము ఇలాగ గడుపుతున్నామయ్యా. అని బట్టి ముస్తుస్తున్నాం. ఎంతో మందికి ఘనతలు ప్రభావ మీరు ఇచ్చిన ఘనతను బట్టి ముస్తుస్తూ సమస్త మా ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తునామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం ఇక్కడ లేఖన బాగా చదివినప్పుడు మనకి ఇక్కడ రెండు రెఫరెన్స్లలో మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో ఆవగింజం గురించి ప్రభు వారు చెప్పిన మాటలు. ఆవగింజంత విశ్వాసం ఉండడం కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నా అని మత్తయి సువార్తలో ఉంటారు. అలాగే లూకా సువార్తలు ఏమంటున్నారు? యేసు ప్రభు శిష్యులతో అడిగినప్పుడు మీ విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుత్వం యేసు ప్రభువు శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. మరి మీ విశ్వాసము మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా శిష్యులు అడుగుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించే ప్రభు అంటే ప్రభువును వాళ్ళు అడుగుతున్నారు. ఒకటి ప్రార్థన నేర్పమని అడిగినారు శిష్యులు. రెండవది మరి విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో అడిగినారు. ఎందుకంటే అప్పుడు కూడా ప్రభు ఏమంటున్నారు, మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబలి చెట్టును చూసి నీవు వేళ్లతో పెళ్లగింపబడి సముద్రంలో నాటపడమని చెప్పినప్పుడు అది మీకు లోబడదు అని చెప్పారు. సో ఈ రెండు చోట్ల మరి ఆవగింజ అంటే ఏంటి, ఆవగింజకు అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చినాడు దేవుడు అనేది మనం ఆలోచించినప్పుడు ఆవగింజ యొక్క ప్రత్యేకతలు ఒక్కోసారి మరి చూసుకుందాం. ఇక్కడ ఆవగింజ ఎంతో మనం అంతా డైలీ మనం వాడతాం. ఎన్నో గింజలు ఉన్నాయి కానీ మరి దేవాది దేవుడు మరి ఆ ఆవగింజను ఎగ్జాంపుల్ గా తీసుకొని మరి మనకి ఉపమానంగా మరి చెప్తున్నాడంటే దాంట్లో ప్రత్యేకత ఏదో ఉంది. కాబట్టి దాని గురించి మనము ఇక్కడ చెప్పినప్పుడు దాని గురించి కొంచెం మనము తెలుసుకోవడము మంచిగా అనిపిస్తుంది. సో ఆవగింజ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది ఖాళీగా ఉండదు. అది చిన్న గింజనే ఉంటుంది, చిన్నది. మనం రోజు యూజ్ చేస్తానే ఉంటాం ఆవగింజను. మస్టర్డ్ సీడ్ అని అంటారు దాన్ని. సో చిన్న ఆవగింజ, దాంట్లో ఖాళీ అనేది ఏముండదు. కొట్టినప్పుడు కూడా పూర్తి ఫుల్ ఉంటుంది. దాంట్లో ఏమున్నా దాంట్లో కంపాక్ట్ గా పూర్తిగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది, నిండుగా ఉంటుంది కదా అది. అది దంచి చూస్తే కూడా దాంట్లో అసలు ఏమాత్రం తొళ్ళు లొట్ట అట్లాంటివి అంటారు కదా, అవి ఏముండవు. మరి మనం కూడా విశ్వాసము మనలో మరి ఆ ఆవగింజ మాదిరి, ఆ చిన్న గింజ మాదిరి మన విశ్వాసం ఉండాలని ప్రభువుల వారు చెప్తున్నాడు. నిజంగా ఆ యొక్క ఆవగింజ ఎక్కడ ఆ చెట్టు కూడా ఎక్కడంటే అక్కడ వేసినా కూడా దానికి అసలు ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా అది మొలుస్తుందండి. ఎక్కడన్నా నాటండి, ఏ మట్టిలో నాటినా ఎక్కడ నాటినా అది వచ్చేస్తుంది. చిన్నదే కానీ పెద్ద చెట్టుగా అవుతుంది. 14-15 అడుగులు దాదాపు. మరి అంత పెద్దదయ్యి మరి పక్షులకు కూడా దానికి ఆశ్రయం కల్పించేటట్టు ఆవగింజ చెట్టు ఉంటుంది. చిన్న గింజ అంత విశ్వాసం అని మనకు ఆయన 2-3 సార్లు చెప్పినప్పుడు ఆ విశ్వాసం ఆవగింజలాగా ఆ విశ్వాసం కలిగి ఉండాలంటే
మనం ఎలా ఉండాలంటే ఆవిడ మరి మా మ్యూట్ చేసుకోండి. చేసుకున్నారు లెక్క నిర్మలా సిస్టర్ చేసి. మరి ఆ యొక్క ఆవిగింజ చెట్టు ఎక్కడ అంటే అక్కడ వేరే మొక్కల ప్రభావం దగ్గర వేరే మొక్కలు ఉన్నప్పుడు అది అక్కడ ఎక్కడైనా పండుతుందంట. ఏమైనా కానీ అది దానికి ఓన్ గా దానికి ఒక యూనిక్ రియాలిటీ ఉంటుంది. అది గ్రేట్ గా అది క్వాలిటీ మంచి క్వాలిటీగా ఉంటుంది. ఎందుకంటే ఆ పరిస్థితుల ప్రభావం వేరే ఏ చెట్లు ఉన్నా కూడా దాని మీద పడదంట. అది మాత్రం మొలుస్తూనే ఉంటుంది. సో ఎటువంటి వాతావరణంలో ఎక్కడైనా పెరుగుతుంది. అట్లాంటప్పుడు మనం కూడా ఈ ఆవగింజ అట్లా అని ఎందుకు పోల్చా అంటే మనం కూడా ఆవగింజ ఎక్కడైనా పెరుగుతుంది. ఎంత పక్షులకు అన్నిటికీ పెద్ద చిన్నదైనా పెద్ద పెద్దగా పెరిగి పక్షులకు అన్నిటికీ ఆధారం అవుతుంది ఈ ఆవగింజ. సో మరి అట్లాంటప్పుడు ఈ కొండ జరపడము సునాయక మరి ఎటువంటి పరిస్థితుల ప్రభావం మన మీద పడుకోకుండా మన చుట్టూ చాలా పరిస్థితుల ప్రభావం ఉంటాయి. మనం కూడా విశ్వాసంగానే ఉంటాం. కానీ ఉన్నట్టుండి ఏదైనా ఒక భయంకరమైనటువంటి ఏదైనా ఒకటి మనకి ఇష్టం లేనటువంటి న్యూస్ విన్నప్పుడు మనం ఎంతో ఉన్నట్టుండి భయపడిపోతాం. అరే ఏందబ్బా నాకు ఇంత జరిగిపోయింది, ఏంది ఇంత ఇంత ఘోరమైనటువంటి వార్త, ఇంత లేకపోతే ఇంత భయంకరమైనటువంటి వార్త, లేకపోతే జబ్బు వచ్చిందంటే ఈ జబ్బు ఏందబ్బా ఇంత వచ్చింది. చిన్న జబ్బు వచ్చినా కూడా ఎంతో భయపడిపోతాం కదా. మనకు అంటే మనము త్వరగా భయపడి అన్నిటికీ బెదిరిపోయి మనం ఉంటాం. కాకపోతే మన విశ్వాసం మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు ఈ ఈ పరిస్థితుల ప్రభావం ఇవన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గర మనం ప్రార్థించి ఆవగింజంత విశ్వాసం అంటే కొండనే మరి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మన్నప్పుడు పోతుంది అన్నప్పుడు మనం కూడా విశ్వాసం కలిగి మరి ఉంటే మనకు కూడా మంచిగా మా విశ్వాసాన్ని మన దేవుని దగ్గర మరొక విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన మన విశ్వాసం చాలా గొప్పగా ఉండాలి. మన విశ్వాసం ఎంతో మరి నమ్మకంగా ఉండాలి. అందుకే అంటారు నమ్మకం కలిగి ఉండడము ఎంతో గొప్పది. మరి ఆ యొక్క ఎవరు ఒక స్త్రీ ఎవరు కానాను స్త్రీకి వచ్చినప్పుడు కానాను స్త్రీ వచ్చి ఆమె బాగు చేయమన్నప్పుడు గొప్ప విశ్వాసం ఆమెకు ఉంది కదా. కానాను స్త్రీతో అంటాడు దేవుడు నీ విశ్వాసము ఎంతో గొప్పది అని. మరి అలాగూ శతాధిపతి కూడా ఆయన కూడా వచ్చి ఆయన విశ్వాసాన్ని చూసి ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం నేను చూడలేదు అని అంటాడు. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. కాబట్టి మనము ఎంతో విశ్వాసం కలిగి దేవునికి ఇష్టలుగా ఉండాలి, ఆయనకి ఇష్టకరంగా ఉండాలి అని అంటాడు. అలాగే మరి దేవుడికి ఇష్టం లేకుండా మన మనసులలో ఏమాత్రం సంకోచం ఉన్నా కూడా మనము దేవుడికి మరి దూరమైనట్లే ఉంటాం. కానీ ప్రార్థన చేస్తుంటాం, రోజు ప్రార్థన చేస్తాం, చర్చికి వెళ్తాం, మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుని వాక్యం చదువుకుంటూ కూడా మనలో విశ్వాసం లేకుంటే అది మరి వేస్ట్ అంటాడు. శిష్యులతో కూడా అలాగే అంటున్నారు కదా. మా శిష్యులు కూడా అడుగుతున్నారు, అంటే 24 hours ఆ శిష్యులు ఆయన చెంతనే ఉంటూ మరి ఆయన వాక్యం వింటూ ఆయనలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా ఏమని అడుగుతున్నారంటే ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళలో కూడా విశ్వాసం తక్కువ ఉందేమో. ఇప్పుడు ఎంత క్లోజ్ గా దేవుని దగ్గర ఉన్నా కూడా దేవుని క్రియలు చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వాళ్ళలో కొంచెం అవిశ్వాసం ఉందేమో. మరి ఎందుకు అవిశ్వాసం ఉంది కాబట్టి అక్కడ చంద్రరోగి అక్కడ అస్వస్థగా ఉన్నప్పుడు వాడిని స్వస్థపరచలేకపోయినారు. కాబట్టి మరి అలా అవిశ్వాసంగా ఉండకుండా ఇక విశ్వాసం కలిగి ఉండండి. ఆయన వారితో అప్పుడు చెప్తాడు, కంబలి చెట్టును కూడా చూడండి, నీవు కంబలి చెట్టును చూసి నీ వేలతో పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మనకు విశ్వాసం ఉన్నప్పుడు కంబలి చెట్టు అంటేనే అసలు ఈ కంబలి చెట్టుని గురించి కూడా మరి వచ్చిన 2 వాక్యాలు మనము తెలుసుకున్నాం. కంబలి చెట్టు అంటే ఏంటి? మల్బరీ ట్రీ అని అంటారు దాన్ని, కంబలి చెట్టును. దాంట్లో సిల్క్ వామ్స్ దీన్ని తయారు చేస్తారు. ఇది వేళ్ళు అసలు ఎంత లోతుగా ఉంటాయంట. మామూలు భూమిగా వేళ్ళు ఎట్లుంటాయంటే లోతుగా పాతుకొని దాదాపు దీని రూట్స్ అవన్నీ కలిపి 24 ఇంచులు దాదాపు లోతుగా ఉంటాయని, దీని వేళ్ళు అడ్డుగా పొడుగ్గా అన్ని లోతుగా ఉన్నాయి. ఈ వేళ్ళు ఒక జాలిలాగా నెట్ లాగా పాతుకొని ఉంటాయి.
మరి అట్లాంటి చెట్టును కూడా పెళ్ళగింపుస్తావు అని ప్రభు అంటున్నాడు. అట్లాంటప్పుడు మనము ఆ చెట్టును కూడా పెళ్ళగింపేటువంటి శక్తిని మనకి ఇస్తున్నాడు. ఆ విశ్వాసం అనేది మనలో ఎంత బలంగా ఉంది, ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలా. ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము. ఆ యొక్క మల్బరీ మల్బరీ అంటే అదే కంబలి చెట్టును మరి దేవుడు ఆ కంబలి చెట్టును కూడా పెళ్ళగిస్తాం. దాని వేర్లు అంత లోతుగా ఉంటే అది తీసి సముద్రంలో పడవేయమని చెప్పినప్పుడు అది లోబడుతుంది. అది మనకు లోబడుతుంది. అంటే మనము ఎవరైతే విశ్వాసం కలిగి విశ్వాసంతో దేవుని వైపు చూస్తారో వాళ్లకు ఆ సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు. ఈ చెట్టు ఎంత భారీగా ఉండి సముద్రంలో వేయబడును అంటానే అది మరి పోతుంది అన్నప్పుడు మనం ఆయన వాక్యాన్ని మనం కూడా విశ్వసించాలి కదా. మరి అంత కంబలి చెట్టును దేవుడు సముద్రంలో పడవేయమని మీరు చెప్పండి లోబడుతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాలకు కూడా చిన్న విషయాలకు కూడా భయపడతా అంటాం. ఒక్కోసారి పిల్లలకు బాగాలేకున్నా, పిల్లల వివాహాలు చేయలేనా, లేకుంటే ఉద్యోగాలు రాకున్నా, లేకుంటే మన ఇంట్లో ఎన్నో సమస్యలు జరుగుతా ఉంటాయి. అట్లాంటి సమస్యలు చూసినప్పుడు కూడా చాలా భయపడతాం. ఏంది మాకు ఈ సమస్య వచ్చింది, ఇట్లా ఉన్నాము అని ఎంతో భయపడతాం. కానీ అలా కాకుండా మనము విశ్వాసం కలిగి అదే దేవుడు చెప్పిన ఈ మాటను మనము మరొకసారి జ్ఞాపకం చేసుకొని కంబలి చెట్టుకు మరి తీసి ఆ సముద్రంలో వేయబడును అన్నప్పుడు అన్ని వేళ్ళు లోతులుగా పారుకున్న ఆ చెట్టును తీసి సముద్రంలో వేస్తే లోబడుతుంది అన్నప్పుడు మనకు కూడా మన ముందు మన సమస్య ఎంత పెద్దగా ఉన్నా కూడా దేవుడి దగ్గర చిన్నదేది, దేవుడికి అది అసాధ్యం కాదు, సాధ్యం. కాబట్టి దేవుని దగ్గర మనము లోబడి దేవునికి చెప్పాలి, మరి దేవా ఈ సమస్య ఎంత పెద్దదైనా నాకు పెద్దది కానీ మీకు చిన్నది, కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు తప్పకుండా మన సమస్యలు, మన వ్యాధులు, బాధలు, రుగ్మతలు ఏమున్నా కూడా వాటన్నిటి నుండి దేవుడు తప్పించుటకు శక్తిమంతుడు. ఆయన సర్వాధికారి, సర్వసృష్టికర్త. కాబట్టి ఆయనకు మరి ఆయన నాకే లోబడతాయని చెప్పడం లేదు, శిష్యులతో అంటున్నాడు, మనకు కూడా ఇస్తున్నాడు. మీరు కూడా అడగండి, మీరు విశ్వాసంతో అడగండి. సో మనం కూడా ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో మనం కూడా మనల్ని మనము పరీక్షించుకొని మనం జాగ్రత్తగా మరి ముందుకు సాగాలని మరి మరొకసారి ఈ వాక్యం ద్వారా చేసుకుంటున్నాం. అలాగే మరి ఒకటి హెబ్రీ పత్రిక 13, 11, 33 వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసం వలన ఏం జయించారు? విశ్వాసం వలన రాజ్యములను జయించారు. హెబ్రీ 11 అధ్యాయము 33 వచనంలో విశ్వాసం వలన రాజ్యములు జయించారు. విశ్వాస వీరులు రాజ్యం జయించిరి, నీతి కార్యము జరిగించిరి, వాగ్దానమును పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడు, యుద్ధములో పరాక్రమశాలైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి. మరి ఈ పత్రికలో మరి రాసిన విధంగా 33వ వచనంలో మరి విశ్వాస వీరులు మరి రాజ్యములను జయించినారు కదా. విశ్వాసం వల్ల వీరందరూ ఏమిటి వల్ల జయించినారు? విశ్వాసం ఉండబట్టే కదా వీళ్ళంతా మరి రాజ్యం జయించినారు, నీతి కార్యాలు జరిగించినారు, వాగ్దానం పొందినారు, సింహాల నోళ్ళు మరి ఇక దావీదు సింహాల నోళ్ళు చీల్చేస్తాడు కదా దేవుని వల్ల, విశ్వాసం వల్ల. అలాగే ఆ శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని గుండంలో పడినప్పటికీ అగ్ని వారిని దహించకుండా అగ్ని బలం నుండి చల్లారి చేస్తాడు దేవుడు కదా. మరి అలాగే ఖడ్గదారులను తప్పించుకుంది, బలహీనులుగా ఉన్నప్పుడు బలపరచబడినారు, యుద్ధంలో పరాక్రమశాలైనారు. అవును, యుద్ధము యెహోవాదే అని మరి దావీదు కూడా యుద్ధాన్ని చేసినప్పుడు దావీదు కూడా యుద్ధం యెహోవాదే అని విశ్వాసంతో ముందుకెళ్ళిపోతాడు. అలాగే స్త్రీలు మరి తమ కోల్పోయిన వారిని పునరుత్థానం తిరిగి బల పొందినారని మనం ఇక్కడ చదువుతున్నాం. అలాగే మరి మరొక లేఖన భాగం దీనికి ఆధారంగా కీర్తనలు 50
34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సో మనము యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడంట. మనం యెహోవా యొద్ద మనం కనిపెట్టుకొని విచారణ చేయగా ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించడం. అలాగే 56వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి 56 3వ వచనం ఒకసారి చదువుతారు. నాకు సంభవించు దినం శ్రమలు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను. మనకు భయము కలిగినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన తప్పకుండా మన భయాలన్నీ తొలగిస్తాడు. అలాగే మనకు భయము వచ్చినప్పుడు మరొకటి ఇంకొకటి చూడండి 56 కీర్తన 56 8 9 వచ్చాను. నాకు భయం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తాను. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నది. అవి నీ కవలలో కనబడను కదా అని అంటున్నారు. అంటే దేవుడు చూడండి, మనకు భయం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తాము. మా సంచారములను అంటే మన సంచారములను నీవు లెక్కించున్నాడు. దేవుడు లెక్కించున్నాడు మన సంచారములన్నీ. మన కన్నీళ్లు మనం ఎప్పుడైతే మన కన్నీరు కాచి మరి ప్రార్థిస్తామో అవి ఆయన ముద్దులో ఉంచబడి ఉన్నవి. అవి ఆయన కవిల మీన్స్ దాని కింద ఫుట్నోట్లో పుస్తకం అని ఉంటుంది. ఆయన పుస్తకంలో ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ఎన్ని కన్నీళ్లు కాచినాం అనేది దేవుని దగ్గర మరి రికార్డ్ అయ్యి ఉంటుంది అవన్నీ. మరి మన ప్రార్థనలు చూసి చూడనట్టు దేవుడు ఉండడు కదా. మరి ఇంతగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చూసి చూడనట్లు ఏమీ ఉండడు. మన దీనమంతా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాం మన సిస్టర్స్, మనము ప్రతిరోజు దాసాళ్ళు మరి అందరి ప్రార్థనలు దేవుడు ఆయన ఆలకిస్తూ జవాబులు ఇచ్చే గొప్ప దేవుడు. కాబట్టి ఆలస్యమైంది అనుకోండి, ఆ ప్రార్థనకు జవాబు ఆలస్యమైందంటే ఆయన ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. మరి ఆయన నిదానమైన ఆయన తగిన సమయంలో మనకు ప్రత్యుత్తరం ఇచ్చే గొప్ప దేవుడు. మరి అలాగే ఇక్కడ మరి దావీదు గొల్యాతు యుద్ధం చేయనప్పుడు దేవుడు విశ్వాసంతో దావీదు అంటాడు, నేను యెహోవా పేరట నేను యుద్ధానికి నీ మీదకి వస్తా అని. దావీదుని అందరూ అన్నారు, దావీదు ఎంత ఉంటాడు, చిన్న వయసు అప్పట్లో కదా. మరి గొల్యాతు ఎట్లుంటాడు, ఆయన పెద్దగా ఇంత దాదాపు 9 అడుగులు 9 పైనే ఉండొచ్చు. మరి దావీదు చిన్న 4 అడుగులు, దాంట్లో ఆయనలో సగం కూడా ఉండడు మరి. ఇట్లాంటప్పుడు మరి యుద్ధం చేయాలని దావీదు గొల్యాతు మీదకి వెళ్ళడానికి మరి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు, గొల్యాతు నా దగ్గరికి రా. మొదటి సమూయేలు 45, 46 వచనాలు మనం ఒకసారి చదువుకోవాలి. మొదటి సమూయేలు 45వ వచనంలో, నీవు కత్తియు ఈటెయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుతున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యంలో కతిపదీకు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుతున్నాను అని అంటాడు కదా. మరి దావీదు మరి చూడండి, ఆ గొల్యాతు ముందర మనమైతే నిలబడగలమా? అసలు చూస్తేనే పరిగెత్తి పారిపోతామేమో ఆ గొల్యాతు చూస్తేనే. అంటే అంత రాక్షసుడు ఆకారం, రాక్షసుడు వాళ్ళు ఫిలిష్తీయులు దాదాపు అంత పెద్దగా అంత ఎత్తి ఇంత లావు అట్లా ఉన్నప్పుడు మనమైతే భయపడతాం. కానీ దావీదు విశ్వాసంతో అంటున్నాడు, నీవు నీ కత్తియు ఈటెయు బల్యమును ధరించుకుని నా మీదకి అయితే నీవు వస్తున్నావు. తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యంలోకి యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను, యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను అని అంటున్నాడు. చూడండి, దావీదు ఈ దినమున నిన్ను యెహోవా నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును అంటాడు. ఎంత ధైర్యంగా చిన్నవాడైనా చిన్నగున్నా కూడా దావీదు అసలు భయపడ్డంలా. ఎందుకంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. ఆల్రెడీ దావీదు మరి సింహాన్ని చంపేస్తాడు, ఎలుగుబండిని చంపేస్తాడు. మరి సౌలు అంటాడు, నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు బాలుడవు, నువ్వు పోవద్దు అని అంటే ఆయన దావీదు అంటాడు,
నేను సింహంను చంపినాను, ఎలుగుబంటిని చంపినాను. కాబట్టి నాకు నా దేవుడు తోడుగా ఉంటాడు. ధైర్యంగా మరి ముందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఇక్కడ విశ్వాసంతో దావీదు చేసిన యొక్క మరి క్రియ ఎంత విశ్వాసంగా ఆయన యెహోవా పేరట ఈ ఈ ఆయుధము లేదు. దావీదు చేతిలో ఏముంది? ఒక వడిసెల చిన్న రాళ్ళు, ఒక 5 రాళ్ళు పెట్టుకొని ఉంటాడు. ఆ రాళ్ళు కూడా మరి దావీదు చక్కగా అది దాన్ని ఆయనతో అంటాడు, నువ్వు ఈ దగ్గర ఇన్ని కట్టె, ఈట ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను యెహోవా పేరుతో వస్తున్నానని ఒక ఒక రాయితోనే కరెక్ట్ గురి చూసి కొట్టేస్తాడు అన్నమాట దావీదు. ఎక్కడ కొట్టినాడు? ఫోర్ హెడ్. సో ఆ స్కిల్ అనేది దావీదులో దేవుడు ఇచ్చిన స్కిల్. ఆ యొక్క నైపుణ్యం ఉంది దావీదుకు. ఊరికనే మరి మామూలుగా రాళ్ళు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు తీసుకొని కొట్టడా. దానికి కూడా సముద్రంలో నున్నటి రాళ్ళను తీసుకొని అక్కడ దావీదు మరి ఆ ఆ నున్నటి రాళ్ళు అయితే కరెక్ట్ గ్రిప్ ఉంటుంది ఆయన దగ్గర. కరెక్ట్ ఫోర్ హెడ్ చూసి కొట్టాలని వచ్చినాడు. ఒక్క ఏటికే ఆ గొల్యాతుని కొట్టినప్పుడు ఆయన బోర్లా పడిపోయినాడు. సో మరి దేవుడు అట్లాంటి శక్తిని మరి దేవుడు నమ్మిన బిడ్డలకు ఇస్తాడు. ఎంత చిన్నవాడైనా మరి ఎంత పెద్ద సమస్య, అంత పెద్ద గొల్యాతును చిన్నవాడైన దావీదు చంపినప్పుడు మన ఆ సమస్యలు అక్కడితో బోర్ల పడతానే దావీదు వచ్చి తల వేస్తాడు. సో మరి అంత ఆ పెద్ద రాక్షసుడుగా ఉన్న గొల్యాతును, అంత భారీ పర్సనాలిటీని దావీదు చంపినప్పుడు మనము మరిచిపోతున్న సమస్యలను మనము తీసుకొని మనం బాధపడకుండా, మన సమస్యలు కూడా ఎంత పెద్దవైనా అవి బోర్ల పడాలంటే, మన సమస్యలన్నీ బోర్ల పడాలంటే మనం దేవుని దగ్గర అనుక్షణము దేవా మాకు ఈ సమస్య ఉంది, దేవా మా ఈ యొక్క ప్రాబ్లం ఉంది, మా యొక్క పరిస్థితి ఇది, మా ఇంట్లో ఇవి లేవు, మా పిల్లలు సరిగా సెటిల్ కాలే, మా యొక్క పిల్లల భవిష్యత్తు ఏంటి అని మనం ప్రతి ఒక్కటి మన దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మనకు జవాబిచ్చే గొప్ప దేవుడు. మరి అలాగే రెండవ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనంలో, 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు ఇలా సెలవిస్తారు, మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్ముని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్ముని గూర్చి మీరే ఎరగరా? మీలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. మరి మనలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు కదా. మరి యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న అందరికన్నా గొప్పవాడు కదా. మరి మరి ఒక మనిషి ఎవడన్నా వచ్చి మరి ఏదో చేస్తాడు, వాడు ఏమన్నా భయపడిస్తే మనం ఏమన్నా చేస్తాడేమో, వాళ్ళు కొట్టారేమో, లేకుంటే ఒక ఇంట్లోనే మాకు ఏదేదో జరిగిపోతుంది, ఏంటో మంత్రాలు చేస్తున్నారు, లేకుంటే చెడు చేస్తున్నారు, కీడు జరుగుతుంది, ఇలా అన్ని మనము భయపడతా ఉంటాం అనిపిస్తాను. ఆ భయము లేకుండా మనలో దేవుడు ఉన్నాడు అని మనం విశ్వాసం కలవారే ఉన్నారో లేదో మనమే పరీక్షించుకోవాలని అంటున్నాడు దేవుడు ఇక్కడ కదా. మనం పరీక్షించుకొని మీరే పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని యెడల. మనము భ్రష్టులు అంటే దేవుడు లేకుండా ఉన్నట్లయితే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మనలో దేవుడు యేసుక్రీస్తు మనలో అన్నప్పుడు మనము యేసుక్రీస్తును ఎదుగుతాం. కాబట్టి మీలో ఎవరైనా యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. భయం అనేది లోక సంబంధులకు ఉంటుంది, అన్యులకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు నిరీక్షణ అనేది లేదు. సో మనకు దేవుడు ఎట్టి నిరీక్షణ ఇచ్చినాడు కదా. కాబట్టి మనం దేవుడు నమ్మిన పిల్లలుగా భయము లేకుండా నిర్భయంగా ఏ సమస్యలున్నా, ఎంత బాధ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంతమంది మన మీదకి దండెత్తి వచ్చినా మనము ధైర్యంగా విశ్వాసంతో దేవుని నామంలో దేవుని పేరట మనం నిర్భయంగా మాకు మా దేవుడు ఉన్నాడు, మేము భయపడము, ఎన్ని పరిస్థితులు వచ్చినా మేము వెనుకపడేది లేదు, మా దేవుడు ఉన్నాడు. ఒకవేళ
అదే వీళ్ళు అన్నారు కదా, శడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, మాకు రక్షించకపోయినను ఈ దేవునికి మేము మొక్కం అని అంటారు. నెబుకద్నెజరు పేరుతో పిలుస్తారు, వాళ్ళు మామూలుగా పిలిచారు. నెబుకద్నెజరు రాజా అని, నెబుకద్నెజరు మేము మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా నీకు నమస్కారం చేయమని. సో అంత ధైర్యం మనలో కావాలంటే మనము ప్రతి దినము వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యంలో చాలా వాగ్దాలు బైబిల్లో చదువుతా అంటే రోజు రోజుకు మనము ఎంతో బలపడతాం. అంటే మామూలు మనుషులు పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఇక్కడ మరీ భయంకరంగా ఉంటుంది పరిస్థితుల ప్రభావం. అసలు ఎవరికి ఎవరు అక్కడ ఎవరో కొడుతున్నారంటే కూడా అటుపక్క ఎవరు పోరు. మరి ఇక్కడ పక్కన ఇంట్లో ఎవరు బాగాలేదంటే కూడా అస్సలు ఎవరికి ఎవరు పలకరించరు. అట్లాంటప్పుడు మనము మనకి ఎవరున్నారని ధైర్యం అంటే దేవుడు ఉన్నాడు అనే ధైర్యం తప్ప ఇంకేం లేదు. దేవుడు మనల్ని చూసుకుంటాడు. ఆయన పుట్టించిన వాడు ఆయనే, ఆయన పోషించేది ఆయనే, రక్షించేవాడు ఆయనే, సమస్తము ఆయన సంరక్షించేవాడు ఆయన. కాబట్టి ఆయనకు మన జీవితాలు ఆయనకు అప్పగించినప్పుడు తప్పకుండా ఆయన మనల్ని మన ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసంతో మనకు సమస్య ఏమైనా వచ్చిన విశ్వాసంతో ఆజ్ఞాపించాలి. ఏసునామంలో ఇవన్నీ వెడలిపోను గాక అని. విశ్వాసం లేకుండా వాళ్ళు ఏం మారుతారబ్బా అని మనసులో అనుకున్నా కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము, వాళ్ళు మారదు, వాళ్ళు ఇస్తే ఇలాగే ఉంటారు అనుకున్నా కూడా అది విశ్వాసం కాదని. మరి మనము విశ్వాసంతో ఎవరి కోసమైనా మనం జాగ్రత్తగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ కోసం మనం ధైర్యంగా ప్రార్థన చేస్తూ, దేవా వాళ్ళని మార్చండి, వాళ్ళ జీవితాలు మార్చండి, వాళ్ళని ముట్టండి, వాళ్ళని స్వస్థపరచండి అని విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు వాళ్ళందరినీ కనుకరించి మారుస్తాడని దేవుడు మరి ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటాం, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాము. మరి ఒకటి, మరి దేవుడు కీర్తనాకారుడు ఈ విధంగా 118వ అధ్యాయంలో ఈ విధంగా అంటున్నారు. 118 వచనం, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయుదురు, నేను భయపడను అన్నారు. మరి యెహోవా నా పక్షం ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడతాం? మన పక్షాన దేవుడు ఉన్నాడు కదా. మరి అట్లాంటప్పుడు ఈ వాక్యాలు చదివినప్పుడు నిజంగా కొండంత ధైర్యం నిజంగా వస్తుంది. మన పక్షాన ఉండేది మనుషులు కాదు. మనుషులు కొన్ని రోజులు మనకు అనుకుంటాం, తల్లిదండ్రులు మనం పెంచుతారు, వాళ్ళు ఉన్నంత వరకు మనకి ఏం భయం లేదు. తర్వాత పెళ్లిళ్ళు అయిపోతాయి, భర్తలు ఉంటారు, భర్త ఉన్నప్పుడు ఏం భయం లేదు అనుకుంటారు, తర్వాత పిల్లలు చూసుకుంటారు. ఇది కాదు, కానీ దేవుడు మన పక్ష పిల్లలు చూసుకుంటారు, పెద్దలు చూసుకుంటారు అని కాదు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా భయపడిన అవసరం లేదు. కాబట్టి నరులు నాకేమి చేయగలరు, ఎవ్వరు నరులు అనే వాళ్ళు మనుషులు ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మన విశ్వాసంతో, అచంచలమైన విశ్వాసంతో మరి దేవుని వైపు చూస్తూ, మన ప్రాణము దేవుని వశంలో ఉంది, మనుషుల ప్రాణము దేవుని వశంలో ఉంది. అవును, ఆయన మరణం నుండి తప్పించుటకు ఆయనకొక్కటే శక్తి ఉంది. మరణం తప్పించుట యెహోవా వశం అని అంటారు. మరి కాబట్టి ఆ యొక్క వాగ్దానాలు అనుకున్నప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, మనం అనుకుంటాం, కాకపోతే ఇట్లా పోయి నింటే ఇక్కడ ఈ హాస్పిటల్ పోయింటే బాగుండు, లేకుంటే వాళ్ళ దగ్గర పోయింటే బాగుండు, మనము ఎన్నో ఆలోచిస్తాం. మానవ మాత్రం శరీరంతో ఉన్నాం కాబట్టి ఎన్నెన్నో మనకు థాట్ ఏమొస్తుందో అన్ని, లేకుంటే పక్కన వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళవి అన్ని మనము చెవిలో మనం పెట్టుకొని అవి అనుకుంటూ బాధపడతాం. కానీ దేవుడు అంటాడు, మీరు నాకు నరులు యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడు, నరులు నాకేం చేయదు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నరులు ఎవ్వరు మనల్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు. సో అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో దేవుడు అంట, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కదా. మన తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించబడి ఉన్నాడంట. మరి మన తల వెంట్రుకల్లోనే మరి మనము లెక్క కట్టలేం ఎన్ని పోతున్నాయో. మరి చిన్నప్పుడు ఎన్నో ఉంటాయి, మరి పెద్దగా వయసు పెరిగే కొద్దీ చాలా వెంట్రుకలు పోతుంటాయి. అదే మనం ఏం చేస్తాం తెలుసా, పోయిన వెంట్రుకల కోసము బాధపడతానే ఉంటాం. అరే ఇన్ని పోయినా ఇవ్వండి, కానీ ఉన్న వాటి కోసము స్థుతించం. అదే అంటే మనకి దేవుడు ఎన్ని ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మేలు, మన శరీరం ఇచ్చి, ఆరోగ్యాలు ఇచ్చి కాపాడుతున్నాడు.
ఎన్నో ఎన్నో భయంకరమైన సందర్భాల్లో మరి కరోనా సమయంలో నుంచి ఇంతవరకు చూస్తే అసలు మనమందరం సజీవంగా ఉన్నామంటే కేవలము ఆయన కృప, ఆయన కనికరము. మనమంతా మరి ఆయనకి ఇష్టకరంగా ఉన్నామో లేదా అని మనల్ని మనం పరీక్షించుకొని ఆయనకి ఇష్టకరంగా జీవిస్తూ ఆయన వాగ్దానం పట్టుకొని ముందుకు సాగాలని మరి దేవుని దేవుని వాక్యములో బట్టి మనం హెచ్చరింపబడుతున్నాం. ఎందుకంటే దేవుడు తల వెంట్రుకలే లెక్కించడం, మన శరీరంలో ప్రతి ఒక్క అవయాన్ని కూడా చూస్తా ఉన్నాడు. ఆయన సృష్టించిన వాడు కాబట్టి మన శరీరంలో ఏముంది ఏమి లేదు, మనకు ఎప్పుడు ఏం కావాలా అనేది ప్రతి ఒక్కటి. నిజానికైతే నాకు 2016లోనే చెప్పారు మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలా లేకపోతే ఇబ్బంది. అప్పుడు మా వారు ఉన్నప్పుడే మేము ఇక్కడ వైజాగ్ లో తీసుకున్నప్పుడు వెంటనే ఇప్పుడే చేయించుకోండి అని అన్నారు. అప్పుడు ఇంకా నేను జాబ్ చేస్తున్నా కదా, నాకు ఇప్పుడు కాదులే మరి వస్తాను. కానీ దేవుడి కృప వల్ల ఈ రోజు వరకు ఆపరేషన్ లేకుండా నడుస్తున్నా. అది కేవలం దేవుడి కృప. నాకు ఒక్కటే, ఎందుకంటే మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు భయము ఇంజక్షన్లు ఇవన్నీ అంటే అదే వచ్చింది అనమాట. అదే అదే ఆపరేషన్ అయితే పెద్దది కదా అని. ఎక్కడ పడుకోబడి మీకు అసలు గదిలో పడుకోబెట్టాడు. ఎవరో మ్యూట్ చేసుకోలేదు. ప్లస్ అంట అది. అక్క చెప్పండి అక్క. పెట్టానండి నేను, మరి ఎలా ఏర్పడుతుందో మూటి ఉందండి. హలో, లేదు సిస్టర్స్ మ్యూట్ చేసుకోండి మా. ఓకే. మరి అట్లాంటప్పుడు మనము దేవుడు ఈ రోజు వరకు, ఈ రోజు ఇప్పుడు 16 నుంచి అంటే దాదాపు 9 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 26 కదా, ఈ రోజు వరకు దేవుడు కాపాడుతున్నా అంటే కేవలం ఆయన. దేవా, నువ్వు నా శరీరాన్ని సృష్టించింది నువ్వు, మరి నాలో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, మరి నువ్వే బతికినంత వరకు మీకు మహిమకరంగా ఉండడానికి కృప దయచేయండి, నన్ను ముట్టండి తండ్రి అని ప్రార్థన చేసుకుంటాం. అంటే చిన్న మనం చేసే ప్రార్థన ఆయన వింటాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకు ఆలస్యంగా జవాబులు వస్తాయి. అంత మాత్రం దేవుడు మన ప్రార్థన వినలేదు అని అనుకునడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఆలస్యమైన దేవుడు, అద్భుతాలు చేసే గొప్ప దేవుడు. మనకు ఆలస్యమైందని మనం బాధపడుకుంటూ అయ్యో నాకు ప్రార్థనకు జవాబు కూడా రాలేదే, నేను ప్రార్థన చేసి వేస్ట్ అనుకోకుండా మరి ముందుకు సాగాలి. అలాగే లూకాసు వార్తలు, యేసు ప్రభు ఈ లూకాసు వార్తలు ఇలా లూకా 18:7-8 ఒకసారి ఎవరైనా చదువుతారా? 7:18 లూకాసు వార్త 18 దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 18:7-8 దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గుర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చుడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కలగైనా అని. చూడండి ఎంత స్పష్టంగా ఉంది కదా. మనము దివారాత్రులు ఆయన గురించి మొదలుపెట్టుచుండగా మరి న్యాయం తీర్చడా అని ఆయన త్వరగా న్యాయం తీర్చును. మనం అనుకుంటాం, ఎందుకు అబ్బా నా ప్రార్థనకు జవాబు రాలేదు, ఏమైంది, ఇంత ఆలస్యం అవుతుంది, దేవుడు నన్ను మర్చిపోయినాడా, దేవుడు ఇంకా అయిపోయాం కాదు, వెంటనే మనం ఏం ప్రార్థన చేస్తాం లేబ్బా అని మనుషులు, ఎందుకంటే బలహీనం కాబట్టి వెంటనే అనుకున్నాం. ఒకసారి 2 సార్లు 10 సార్లు కొన్ని ఏళ్ళు పడతాయి ఒక్కొక్కసారి ఆన్సర్ రావాలంటే. కొన్ని సంవత్సరాలు మనకు ఆన్సర్ రాదు, ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపులోనే మరి దేవుడు నీకు ఎంత సహనం ఉందో, ఎంత ఓర్పు ఉందో, ఎంత ఓపిక ఉందని ఆయన చూస్తూ తప్పకుండా న్యాయం చేస్తాడు. ఆయన త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన, మన విషయమే ఆయన దీర్ఘశాంతము
చూపుతున్నాడని మీతో చెప్తున్నాయనను. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ భూమి మీద విశ్వాసం కలిగి ఉన్న మనమంతా ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి సంఘం సిద్ధపడి ఉండడానికి మనం అందరము ప్రయాసపడుతున్నాం. మరి ఆయన వస్తాడు, ఆయన రాకడ సమీపిస్తా ఉంది. మనము ఆయనతో పాటు మనల్ని తీసుకొని వెళ్తే మంచిది అని మనమందరము మన యొక్క విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని మరి ముందుకు మనం పెట్టుకొని ముందుకు సాగుతున్నాం. కానీ అప్పుడప్పుడు సాతాను భయంకరమైన శోధనలు తీసుకొస్తాడు మనుషులకు, కుటుంబాల్లో, మరి బంధువుల మధ్య, లేకపోతే ఆఫీసులలో, పక్కింట్లలో, చిన్న చిన్న విషయాలకు ఇలాంటివన్నీ అనవసరమైన గొడవలు, అనవసరమైన బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఈ లోకంలో అంతా ఇదేనా, ప్రశాంతత లేని జీవితం ఎక్కడ ఉంటుందో బాగా అనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి మనకు ప్రశాంతమైన జీవితము, వాతావరణము, ప్రశాంతమైనటువంటి సమస్తము ఉండాలనుకుంటే మనము ఎల్లప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు సాగడమే మనము మనకు గొప్ప ధన్యత అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఆయన దివారాత్రి మనం ప్రార్థించినప్పుడు పదే పదే దేవా మాకు సహాయం చేయాలంటే, మరి ఒక విధవరాలు బైబిల్లో మనం చూస్తే ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని అంటే ఒకసారి 2 సార్లు కాదన్నా 3 సార్లు ఏమనుకుంటాడు ఆయన, అరే ఈమె రోజు వస్తుంది, కనీసం రాకుండా అయినా ఆమెను మాన్పించడానికి నేను ఈ రోజు ఆమెకు న్యాయం చేయాలని వస్తాడు. మరి ఈ లోక సంబంధమైన రాజు అట్లా అనుకున్నప్పుడు మనకు పరమ తండ్రి అయిన పరమ దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త మనకు న్యాయం తీర్చడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి ఆయన రెడీగా ఉండడా? ఎల్లప్పుడూ ఆయన మన కోసమే ఆయన చేతులు చాచుకొని జలమెల్లా నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు, నాతో మరి నాకు మొరపెట్టుకుంటారు, నా సన్నిధిలో ఉంటారు, నాకు ప్రార్థన చేస్తారు అని ఆయన ప్రతి క్షణం మన వైపు చూస్తూనే ఉంటాడు. మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీసిన గొప్ప దేవుడు ఆయన మన కోసం చూస్తూనే ఉంటాడు. మనల్ని ఉచితంగా ఆయన యొక్క అమూల్యమైన రక్తంతో కడిగి పవిత్రపరిచిన మనల్ని ఆయన బిడ్డలుగా చేస్తున్నారు. మరి ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయనకి ఎంతో మనం చేరి వచ్చిన ఇక్కడ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టమైన బిడ్డలు. సో ఆయన ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. యథార్థవంతుల మీద ఆయన దృష్టి తప్పకుండా ఉంటుంది. మరి ఆయన అందరినీ కాపాడే గొప్ప దేవుడు. మంచివారి మీద, చెడ్డవారి మీద, అందరి మీద ఆయన వర్షాన్ని కుమ్మరిస్తాడు. మరి మంచివారి కోసమే వర్షం ఇస్తాను, మంచివారి కోసమే సూర్యుని కలుగజేస్తాను అని చెప్పలే కదా. సో మరి మంచివారికి, చెడ్డవారికి అని కాకుండా ప్రతి ఒక్కరికి, పాపులందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకంకి వచ్చాడు. వీర గంట గొప్ప తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని ఆయన బిడ్డగా చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి అలాంటప్పుడు మనము ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంగా మరి ఆయన దగ్గర మనము మొరపెట్టుకుంటున్నాం అనేది మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. అలాగే మరి చాలా మంది మన సమస్యల గురించి ఎక్కువ సమస్యలు పెద్దగా చెప్తాంటారు. మా సమస్య ఇంత పెద్దది, మా సమస్య ఇంత చాలా ఉంది అని, మా బాధలు ఇన్నున్నాయి, మాకు ఇంకా జవాబు రాలా అని జవాబు కోసం ఎదురు చూస్తే మరి అట్లా జవాబు రాలేదని నమ్మిన దేవుణ్ణి వదిలిపెట్టి పక్కకు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మాకు జవాబు రాలేదు, ఇంకెందుకు ప్రార్థన చేయాలి అనేసి చాలా మంది పక్కకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలా కాకుండా మనము నమ్మకంతో అపనమ్మకం లేక ఉండడానికి కూడా దేవుని సహాయం అడగలం. ఎందుకంటే మనం జీవిత కాలంలో ప్రవ్వా నమ్మకంగా ఉండాలన్నా కూడా ఆయనే చేయాలి. మనకు నమ్మకం కలిగించాలన్నా కూడా అపనమ్మకం లేకుండా సహాయం కూడా దేవుడే చేయాలి. మరి అలాంటి సహాయాన్ని మనం దేవుణ్ణి అడగాలి. దేవా నువ్వు ఇస్తేనే నమ్మకం తండ్రి, నువ్వు ఇస్తేనే మేము నమ్మకంలో స్థిరత్వంగా ఉంటామని మనల్ని మనము దేవునికి అర్పించుకొని, దేవా నా యొక్క నడక, నా పడక, నా స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు అని మనల్ని మనం ఆయన దగ్గర ఆయన మన హృదయాలను ఆయన దగ్గర కుమ్మరించాలి. మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి కదా. మన జీవితాలు ఆయనకు తెలియనిదంటూ ఏమి లేదు. మనం ఇంకా ఇక్కడ మనం ఇంకా ఆలోచించక ముందే ఆయనకు వెళ్ళింటుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ఆయనకు తెలియని విషయాలంటూ ఏమి లేవు. కాబట్టి మనము మన జీవితాల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు,
అనేది ప్రతి ఒక్కటి ఆయన అనుకుంటాం. దేవుడు తెలీదు ఇది, మరి నేను దేవుడిని అడిగితేనే తెలుస్తుందని. కానీ మనం అడక్క ముందే ఆయన మన అడుగునప్పుడు అడిగిన అక్కర్లు కన్నా అడగనివి కూడా ఆయనకు తెలుసు. ఆయన మన సమస్యలు ఏమొస్తాయో కూడా తెలుసు. ఆయన ఎట్లా హెచ్చరిస్తాడో కూడా మనకు ఆయన హెచ్చరించినప్పుడు మనం లోబడాలి. ఆయన ఆయన ప్రేమగా మనం చేర్చుకున్నప్పుడు ఆయనకి విధేయులయ్యాలి. విధేయులుగా ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గ్రహింపలేని కార్యాలు చేస్తాడు. నిజంగా మరి యవనస్తులలో ఒక్కోసారి నేను కూడా అనుకుంటా, ఎంతో మంది యవనస్తులు, దేవుడు నమ్మిన పిల్లలు చాలా మంది ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉంటున్నారు. అంతవంతగా ఎంతో మంది దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళకు వివాహాలు కూడా సరిగా జరగడం లేదు. దేవుని వైపు చూస్తూ ప్రభువా మంచి విశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన భర్త రావాలని ఎదురు చూస్తున్న వారికి సరైన ప్రపోజల్స్ దొరకడం లేదు. మరి ఇవన్నీ చూసినప్పుడు మనలో విశ్వాసం లేదా, లేకుంటే పిల్లల్లో విశ్వాసం లేదా అని అని ఒక్కోసారి మనల్ని మనమే నాకు అనిపిస్తుంది. ఇంతమంది అన్యులు ఎంతో మంది బాగుంటున్నారు దేవా, వాళ్ళందరూ చక్కగా చక్కగా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారు. మరి మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు ఇలాగే ఉంటున్నారు. సంఘంలో బయట ఎక్కడ చూసినా దేవుని నమ్మిన బిడ్డలకు కొంతమందికి ఉద్యోగాలు లేవు. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఇంకా భారంగా ప్రార్థన చేయాలి. దేవా, పిల్లల ఫ్యూచర్ ను మీరే తండ్రి, వారి ఫ్యూచర్ మీరే. దేవుడే మనకు వర్తమానము, ఫ్యూచర్ అనుగ్రహించేది ఆయనే. భవిష్యత్తులో ముందుకు సాగడానికి ఆయన మరి గడిచిపోయిన సంవత్సరంలో మరి ఒకవేళ మనము తెలుసో తెలియకో ఆయనకు దూరంగా ఉంటే అవన్నీ పిల్లలు కానీ మనం కానీ మన పితరులు చేసిన తప్పులు ఏమన్నా అవి కూడా క్షమించమని ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. దేవా, మా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వమని మనం ప్రార్థించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రార్థనలు, దీవెనలు పిల్లలకు ఎంతో వస్తాయి. మరి అలాగే దేవుడు కూడా పిల్లలను ఆశీర్వదిస్తాడంట. సో మనం కూడా ప్రతిరోజు పిల్లల కోసం భారంగా కన్నీటితో ప్రార్థన చేయాలి. అయ్యా, మా పిల్లలు చక్కగా సెటిల్ కావాలి, మీకు మహిమకరంగా ఉండాలి, నా కుటుంబం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ యొక్క సన్నిధిలో మా కుటుంబాలు వెలుగొందాలని ప్రతి ఒక్కరు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఆయన సహాయం కొరకు మనము కనిపెట్టుకుని ముందుకు సాగాలి. అలాగే మనుషులు సన్మార్గం ప్రవర్తించడం వారి వశంలో లేదని ప్రసిద్ధ గ్రంథంలో ఉంది. మనము సన్మార్గంలో ప్రవర్తించాలన్న కూడా మన వశంలో లేదన్నప్పుడు నాకు అది చదివినప్పుడు అనిపించింది, అయ్యా మరి మా వశంలో ఏంటి అంటే మేము సన్మార్గంగా ప్రవర్తించడం కూడా మా వశంలో లేదన్నప్పుడు మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా మనము మరి మా నాన్న చిన్నప్పుడు అనేవాడు, ఆ లేడీస్ ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని నడచాలని. ఎందుకో అనుకుంటా అంటే ఇప్పుడు ఇది దేవుడు కూడా అవును, లేడీస్ ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని నడవాలి, కరెక్టే. ఎందుకంటే మన నడక మనది సమస్తము బయట మనుషులు అన్యులు ఎట్లా చూస్తుంటారు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో దేవుని వాక్యం ద్వారా చూస్తే సన్మార్గంలో ప్రవర్తించడము వారి వశంలో లేదన్నప్పుడు మరి మన వశంలో ఏమీ లేదు. కాకపోతే మనం దేవుణ్ణి అడుక్కోవాలి. ప్రతి ఒక్కటి దేవుని అడగాలి. దేవా, నేను ఎలా ఉండాలో, ఏం చేయాలా, ఏం పాడాలా, ఏం తినాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్క విషయము ఆయన అడగాల్సింది. మరి ఏం ఏం చేయాలన్నా దేవా మా చేత అయితే కాదు, మానవ తలంపులకు అతీతమైన తలంపులు దేవునివి కదా. ఆయన అనుకుంటే నిమిషాల్లో టక 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 చేసేస్తాడు కార్యాలు. కాకపోతే ఆయన దీర్ఘశాంతంతో చూస్తా ఉంటాడు, అందరినీ చూస్తున్నాడు, అందరినీ. మరి ఎవరికి ఏం చేయాలన్నా తగిన సమయంలో నిర్ణయ కాలం, ఆ కాలం కోసం మనము వెయిట్ చేయాలి. వెయిట్ చేసేటప్పుడు చాలా మంది తప్పిపోతారు. ఇంతకాలం వెయిట్ చేయాలా, ఇంతవరకు మేము ఉండాలనా అనేసి కొంతమంది భ్రష్టులైన వాళ్ళు కూడా ఉన్నారు కావాలన్నా. కాబట్టి మనము అలాగే కాకుండా దేవుని వాక్యం ప్రతిరోజు ధ్యానిస్తూ, దేవా మాకు మీ శక్తిని, మీ విశ్వాసమి అన్ని వరాల కన్నా విశ్వాస వరము చాలా గొప్పది. కృపావరాలు ఎన్నో ఉన్నాయి, కానీ విశ్వాస వరము చాలా గొప్పది. ఈ విశ్వాసం అనేది మనకుంటే, విశ్వాసం లేకుండా ఎవ్వరు ఎప్పుడు ఏమి చేయలేము కదా. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఏం చేయలేము నిజంగా. కాబట్టి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనము జాగ్రత్తగా మన జీవితాల్లో మరి అన్వయించుకొని జాగ్రత్తగా ముందుకు సాగడానికి మనకు దేవుడు సహాయం చేయాలని దేవుని మన జీవితం క్రైస్తవం దేవుని సహాయాన్ని అడగాల.
అలాగే క్రైస్తవ జీవితం అంటేనే ఏంటి, విశ్వాసం మీద, మన జీవితాలు విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి కదా. 11 అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది కదా. ఆ, 11 అధ్యాయములో విశ్వాస వీరుల జాబితా ఎంతమంది ఉన్నారు చూడండి. దాంట్లో దాదాపు ఒక 20 మంది ఉంటారు అనుకుంటున్నా. మామూలుగా రఫ్గా మనం చూస్తేనే అంతమంది అక్కడ విశ్వాస వీరులుగా ఉన్నారు కదా. ఒకసారి 11 అధ్యాయం చదువుదాం. ఒక 26 11 ఉన్నారు నిర్మలా ఆ, సిస్టర్ విశ్వాస వీరులు. విశ్వాస వీరులు చూడండి ఒకసారి. వీరులు. అయ్యా. మనము ఫింగర్ టిప్స్ మనం చెప్పచ్చు దాదాపు ఎవరు ఉన్నారు. విశ్వాసం బట్టి హేబేలు కదా, విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకుండా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అని అంటున్నారు. మరి అలాగే నోవహు కూడా విశ్వాసంతోనే ఆయన విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవడే తన ఇంటి వారి కొరకు నోవహు ఒక ఓడను సిద్ధపడి. సారాయి కూడా విశ్వాసాన్ని బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోలేను కనుక తాను వయస్సు గతించినదైనా గర్భం ధరించుటకు శక్తి. అబ్రహాము శోధింపబడి కూడా ఆయన ఇస్సాకును బలిగా అర్పించారు. ఇలాగో ఈ విశ్వాస వీరులు ఎంత మంది ఉన్నారు కదా. విశ్వాసాన్ని బట్టి వీళ్ళందరూ వీరులుగా ఉన్నారు. సో మనము ప్రేయర్ వారియర్స్ గా మనం అందరము ఇక్కడ చేరుకున్నాము. దేవి స్తోత్రం. మరి మనం కూడా ఫెయిత్ వారియర్స్ గా మన జీవితాల్లో విశ్వాస వీరులుగా మనం కూడా మన జీవితాల్లో విశ్వాసాన్ని మన హృదయాల్లో మన జీవితాల్లో పాటిస్తూ వాటికి విశ్వాసానికి విధేయులుగా, విశ్వాసం మనము కొని ఎక్కడో ఉంటుందని కాదు, మరి ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నప్పుడు దేవుడు మనల్ని మనం పరీక్షించుకున్నాం. మనలో ఆవగిందంత చిన్న సీడ్ కదా, అది చిన్న విత్తనం. ఆ విత్తనము మరి అంత విత్తనం మనకి ఎన్నో విత్తనాలు ఉన్నాయి, కానీ దేవుడు ఈ చిన్న గింజతో ఎందుకు వచ్చినా నాకు అనిపిస్తుంది. 2 చోట్ల అదే మాట. మరి అంత విశ్వాసం ఉన్నప్పుడు సముద్రంలో మరి కమల చెట్టును పడేవైపు అంటే లోపడతాడు. అలాగే కొండను తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి కదలమంటే అది కూడా పోతుంది. అట్లాంటప్పుడు అంత మరి చెప్పినప్పుడు మనం కూడా దేవా నువ్వు ఈ యొక్క వాగ్దానాలు మీరు చెప్పారు కదా, మా విశ్వాసం మాలో కూడా ఆవగిందంత విశ్వాసం ఇంకా బలంగా మాకు విశ్వాసం ఇంకా అధికంగా దయచేది తండ్రి. మా హృదయాల్లో మీరు అధికంగా విశ్వాసాన్ని ఇవ్వండి. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని తప్ప మేము వేరే ఆలోచనలు మా హృదయాల్లో మా మైండ్లలో లేకుండా మీ వైపే చూడడానికి కావాల్సిన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మరి ఎన్నో పనులు ఉంటాయి. ఈ లోక సమయంలో శరీరంతో ఉన్నాము, కుటుంబాలు ఉంటాయి, మరి ఆఫీసులకు వెళ్ళేవారు ఉంటారు, ఇళ్లలో పిల్లలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, వృద్ధులు, ఇవన్నీ పనులు ఉంటాయి. కానీ మనము ఏదో ఒక సమయాన్ని మరి కేటాయించుకొని మనము ప్రతి దినము వాక్యాన్ని చదువుతూ మరి 24 hours దేవుడు ఇచ్చినాడు మనకు. మరి ఈ 24 hours లో మనం ఎంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, మన కోసమే కాకుండా మన మరిగిపోయే వారి కోసం, పక్కింటి వాళ్ళ కోసం, అలాగే నాయన మరి బంధువుల కోసం, రక్షణ లేని వారి కోసం, మరి దేశాల్లో మరి ఎక్కడ చూసినా నెమ్మది లేకుండా ఉంటుంది. ప్రభా నెమ్మది దయచేయమని తండ్రి, కాపాడమని. మనం నమ్ముకున్న బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంతో మంది బయట ఉంటున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, వృద్ధులని భేదం లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ మరి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారందరినీ కాపాడమని దేవా మీ కరుణా కటాక్షాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థించారు. మరి దేవుని నమ్మిన పిల్లలకే ఎన్నో కష్టాలు నిజంగా చాలా వస్తాయి, భరించలేని. ఒక్కోసారి ఎందుకు ఆ ప్రభావ ఈ జీవితం ఎందుకు అని కూడా అనిపించేంత కష్టాలు వస్తాయి. కానీ దేవుని వైపు చూడాల. మాకు తట్టుకున్న ఈ శ్రమలు తట్టుకునే శక్తి లేదు, కానీ శ్రమలు రావటం నాకు మేలాయన. శ్రమలు వచ్చినప్పుడు మేలు కూడా కలుగుతుందని దేవుడే కలిగిస్తాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నీ కృంగినడిలా చాటకాని వాడవుతుంటాడు. సో మనం కృంగకూడదు. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంతో అని వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేత పట్టుకొని ధైర్యంతో
ముందుకు సాగుతూ దేవా నువ్వు ఉన్నావు నన్ను నడిపిస్తున్నావు, ఏదేమైనా మీరు మా చేయి విడవరు, మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడు మీరని విశ్వాసంతో ముందుకు సాగుతూ మరి విశ్వాస వీరులు మాదిరి మనం కూడా ఉమ్, ఆ వాగ్దాలను పట్టుకొని ముందుకు వెళ్తూ దేవుని వైపు చూస్తూ దేవా మీరు చేసిన ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడి నడిపించినారు తండ్రి, స్తోత్రం ఉండాలి. యావో కాదో కూడా కాపాడమని ప్రతి ఒక్కరము ఆయన వైపు చూస్తూ విశ్వాసాన్ని మనం కాపాడుకొని ముందుకు సాగడానికి ఆయన కృప మనందరూ వెళ్ళ విస్తరింప చేయడం కాక ఇంతటితో దేవుని వాక్యాలు దేవుని స్తోత్రములు. ముందుగా మరి ఆయన చేసిన మేలను బట్టి ఆయన చూపిన కృపను బట్టి ఆయన ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి కూడా మీకు సూచిస్తున్నా. మరి మీరందరూ కూడా దేవుని ఇచ్చిన వాక్యాల్ని దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాలను అన్నిటినీ మీరు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మనందరికీ, మీకు మాత్రమే కాదు ప్రత్యేకంగా అందరికీ, నాకు కూడా ఇవన్నీ వాగ్దానాలు ఎంతో అవసరమైనవి కాబట్టి నేను ధ్యానించినప్పుడు, నేను ప్రార్థించినప్పుడు నాకు మరి ఇవన్నీ మరి చెప్పాలనిపించినప్పుడు మీ అందరికి చెప్పగలిగిన ఇవన్నీ మీకు తెలిసింటాయి. ఎందుకంటే అందరూ నాకన్నా ఎక్కువ మరి చదివించారు, ఎక్కువ ధ్యానంలో ఉంటారు, ఎక్కువ వాక్యాలు రోజు చదువుతుంటారు. కాబట్టి మరి మీరు కూడా మరొకసారి ఈ వాక్యాలతో హెచ్చరింపబడి ముందు సాగాలని కోరుకుంటూ అందరికీ వందనాలు చెల్లిస్తూ వందనాలండి. మరి వాక్యం విన్నాం కదా మనము విశ్వాసం గురించి. కొంచెంత విశ్వాసం ఉంటే అని నిజమే. మరి విశ్వాసలమే కానీ మనకు విశ్వాసం తక్కువగా ఉన్నట్టుగా మరి శిష్యులనే ఆయన అడిగినాడు, విశ్వాసులాగా అన్నట్టు కదా. మరి గింజ అనేది చాలా చిన్నది, అంటే అంత కొంచెం విశ్వాసం కూడా లేదా మనకు అనిపిస్తుంది. అంత కూడా లేదా విశ్వాసము. మనం చేసే ప్రార్థనలు నిజమే, అందరినీ నమ్ముతాం కానీ దేవుణ్ణి మాత్రం నమ్మలేము. కొత్త మాటలు చెప్పేవాళ్ళని మాటలు నమ్ముతాం కదా, కానీ దేవుడు నిజమైన దేవుడు, ఆయన చేస్తాననేది చేస్తాడు, అయినా నమ్మలేము. కాబట్టి మరి విశ్వాసం గురించి అనేక విషయాలు చెప్పారు మా సిస్టర్. చాలా వందనాలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యము. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యం. విశ్వాసం అంటే మనం చూడలేని దాన్ని నమ్మడమే. పరలోకం ఉందని చెప్పాడు ఆయన, నమ్ముతామంటే. ఆయన రక్తం ద్వారా మాకు రక్షణ వస్తుందంటే నమ్ముతాం, అదే విశ్వాసం. మనకు ఆధారం, క్రైస్తవ జీవితానికి ఆధారం విశ్వాసమే. విశ్వాసం లేకుండా మరి దేవునికి ఇష్టడుగా ఉంటే అసాధ్యం. కాబట్టి మనం విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, కొంచెమైన అవగింజంత చిన్న విశ్వాసమైనా ఉండాలి, గొప్ప కార్యాలు చేయగలుగుతామని దేవుడే చెప్తున్నాడు. అటువంటి విశ్వాసం గురించి మరి ఒకసారి అనేక రెఫరెన్సెస్తో హెచ్చరించిన నిర్మలకు ఎస్తర్ ప్రేయర్ వారీస్ తరఫున వందనాలు చెల్లిస్తున్నామ్మా. వందనాలు. చాలా టైం ఉంది మనకి ప్రేయర్ చేయటానికి. ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే అక్క లేనట్టున్నారు. అమృతవల్లి సిస్టర్ కానీ మరి మనోన్మన్ సిస్టర్ కానీ ప్రార్థన అంశాలు ఏమంటే చెప్పండి. తర్వాత ఇంకెవరికైనా మన గ్రూప్ లో ఉన్న ఎవరు చెప్పలేదు కానీ ఇప్పుడు అడగండి. అదే ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే చెప్పండి, వాటి గురించి ప్రార్థన చేస్తాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రార్థన చేయనే వాళ్ళు, చేయాలని ఆశ ఉన్నవాళ్ళు, ఇద్దరు లేక ముగ్గురైనా కూడా చేయవచ్చు. సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. అమ్మా నేను కొండమని చెప్పు. మా బంధువుల అబ్బాయి నెల అవుతుంది హాస్పిటల్లోనే ఉంటున్నాడు. సరాయి తాగి అన్ని పాడైపోయినాయంట, ఏమి తినడం లేదు. కర్నూలులో 20 రోజులు ఉన్నారు.